రక్తమా గొల్గోతా కొండ బాధలో పాలు పొందేదావా గొల్గోతా కొండ బాధలో పాలు పొందేదావా సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను సిలువను విడను బంధుమిత్రుల మధ్యను శ్రమ సహింతువా
పాట సంఖ్య 56. సిలువాయే నీ గురిగా నడువు యవ్వనుడు. సిలువలో యేసు నీ పాపములకై
పాటలు వస్తాయి. పాట సంఖ్య 142. పాట సంఖ్య 142. శిలువ చెంతాకర పొందని తతుకులో పాపములో
ఆరాధించేదావా యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించేదావా సిలువ చెందగురా సిలువ చెందగురా సిలువ చెందగురా సిలువ చెందగురా పాము జీవించు పిలములో పక్షి జీవించు పిలగునా పాము జీవించు పిలములో పక్షి జీవించు పిలగునా దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడ పిలగునా దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడ పిలగునా సిలువ చెందగురా సిలువ చెందగురా సిలువ చెందగురా సిలువ చెందగురా సిలువలో వేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును సిలువలో వేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును రక్షకుడు చెందిన రక్తములో కరుగబడను రక్షకుడు చెందించిన రక్తములో నీ పాపములన్నీ కరుగబడను సిలువ చెందగురా సిలువ చెందగురా సిలువ చెందగురా సిలువ చెందగురా సహోదరా సిలువ చెందగురా సహోదరి సిలువ చెందగురా ఎచ్చటలేని నెమ్మది ఉంది యవ్వారు ఇవ్వని శాంతి ఉంది ఎచ్చటలేని నెమ్మది ఉంది యవ్వారు ఇవ్వని శాంతి ఉంది సిలువ చెందగురా సిలువ చెందగురా సిలువ చెందగురా సిలువ చెందగురా కొలస్సీల రాష్ట్ర పత్రిక మన వాక్య భాగం కొరకై కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు కలిసి చదువుకుందాం. కొలస్సీల రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు కలిసి చదువుకుందాం. బిగ్గరగా. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటుని, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందు ఎందలి
మీ ప్రేమను మాకు తెలిపినవాడు. చాలు. ప్రభు సాయనత్వమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మదైన దేవ, ఆకాశమును మహాకాశ పడజాలిన దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ, మీకు ఎంతో వందనాలు. దయగల మా ప్రియ పరలోక తండ్రి, ఎంతైనా కనికనిగల దేవుడు, ఇంతవరకు పాటలో సహాయపడుతున్నందుకే వందనాలు. దయగల తండ్రి, ఈ సమయంలో వాక్య భాగంలో కూడా ప్రభా మాతో అందరితో మాట్లాడండి. చేరువచ్చిన ప్రభా మా ప్రియుల బట్టి వందనాలు. చిత్తమైతే రావాల్సిన వారిని దేవ మీరు నడిపించండి. దయగల తండ్రి, మహోన్నతుడైన దేవ, గొప్ప దేవ, సజీవైన దేవ, మీకు స్తోత్రములు. బయటికి ప్రభా ఈ సమయంలో నన్ను మమ్మల్ని మీకు అప్పచెప్పుకుంటూ దయగల తండ్రి, ఒక కనికరంగా దేవ, ఎంతైనా గొప్ప దేవుడిగా మీరు ఉన్నందుకే హృదయపూర్వక వందనాలు. మెట్టుకు తండ్రి సమయంలో ఆ యొక్క దాసుని మీ శిలసాడు మరపరుచుకొని మీరు మాట్లాడి మైపొందండి. దయగల తండ్రి సమయంలో నన్ను మమ్మల్ని మీకు అప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చదువుకునే భాగంలో కొలస్సీల రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాల్లో ఇక్కడ ఎపఫ్రా అనే ఒక వ్యక్తిని మనం చూడగలుగుతాం. ఎవరు ఇక్కడ ఉన్నది? ఎవరున్నారమ్మా? ఎపఫ్రా. ఈ ఎపఫ్రా అంటే అర్థం ఏంటంటే సౌందర్యం గలవాడంట. సౌందర్యం గలవాడు. ఇది ఎపఫ్రా గురించి 3 చోట్ల మాత్రం రాయబడి వచ్చింది. కొలస్సీల రాష్ట్ర పత్రికలో 2 చోట్ల రాయబడ్డది. తర్వాత ఫిలోమోను రాష్ట్ర పత్రికలో 1 చోట. ఈ 3 చోట్లనే ఇక ఎపఫ్రా గురించి రాయబడి వచ్చింది. అయితే ఇక్కడ ఎపఫ్రా గురించి రాయబడిన మాట ఏంటంటే నమ్మకమైన వాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 8వ వచనంలో అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు రాయబడింది. కాబట్టి నమ్మకమైన వ్యక్తి ఈ యొక్క ఎపఫ్రా. అది మొదటిది. రెండోదిగా మనం గమనిస్తే చూడండి, కొలస్సీల రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. మీకు వందనములు చెప్పుచున్నాడు, మీ సంపూర్ణను నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలు పోరాడుచున్నాడు. కాబట్టి రెండో విషయం ఏంటంటే ఎపఫ్రా గురించి ప్రార్థనలో పోరాడే వ్యక్తి. ఎపఫ్రా ప్రార్థనలో పోరాడే వ్యక్తి. కాబట్టి మూడోదిగా మనం గమనిస్తే చూడండి, మూడో విషయం కూడా మనం చూసుకుందాం. ఫిలోమోను రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 23వ వచనం చదవండి. 23వ వచనం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా వందనములు చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా రాయబడింది. అంటే పౌలుతో పాటు ఖైదీ చేయబడ్డాడు. అంటే చరిత్ర మనం చూస్తే ఇక ఎపఫ్రా ఏం చేశాడంటే పౌలుతో సహవాసం చేయటకు చెరసాలలో ఉన్నాడంట. పౌలుతో సహవాసం చేయడానికి చెరసాలలో ఉంటూ వచ్చాడంట. అందుకే ఇక్కడ ఎపఫ్రా ఎలా ఉన్నాడంటే నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా రాయబడుతూ వచ్చింది. ఖైదీ చేయబడుతూ వచ్చాడు. అయితే ఈ ఎపఫ్రా మనం గమనిస్తే రక్షించబడిన తర్వాత నమ్మకమైన వ్యక్తిగా చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ కొలస్సీల రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనిస్తే చూడండి, కొలస్సీల రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము చదవండి. 7-8 వచనాలు.
మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటుని. ఆ, ఆ, ఆ. ఏం చేసినట్ట? ఆ కొలసి సంఘం యొక్క సంఘస్థుల యొక్క ప్రేమను వారికి తెలియపరుస్తూ వచ్చాడు. ప్రేమను తెలియపరుస్తూ వచ్చాడు. కాబట్టి అక్కడ వారి ఎదుట నమ్మకంగా పరిచయం చేస్తూ వచ్చాడు. పౌలు అంటా ఉన్నాడు. పౌలు ఈ యొక్క ఎపఫ్రా గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏం సాక్ష్యం ఇస్తాడంటే, అతడు మా విషయంలో ఫుట్నోట్లో ఏం రాయడం చూడండి. ఫుట్నోట్లో మా విషయంలో అని రాయబడి కింద 2 అనేసి ఏం రాయబడింది? మీ విషయంలో రాయబడింది. అంటే అతడు మీ విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. కాబట్టి పరిచారకుడిని పక్కన పెడితే నమ్మకమైన వ్యక్తి. మొట్టమొదటిగా ఈ యొక్క యెహోవా నమ్మకమైన వాడని రాయబడి వచ్చింది. రెండవదిగా ప్రార్థనలో పోరాడే వ్యక్తి అని రాయబడి వచ్చింది. మూడవదిగా సహవాసం కలిగి ఉండడానికి అపోస్తలులైన పౌలుతో పాటు ఎక్కడ ఉన్నాడంట? ఖైదు చేయబడ్డాడు, చెరసాలలో ఉంటూ వచ్చాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు చెరసాలలో ఉండి కూడా ఏం చేసినాడు? దేవుని వదిలిపెట్టలేదు. అంత మాత్రమే కాదు, కొలసి సంఘం కొరకంట ఇక్కడ ఏం చేస్తాడు? ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. ఎందుకని? వారు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చే విధంగా వారి కొరకు ప్రార్థనలో పోరాడే వ్యక్తిగా ఉన్నాడు యెహోవా. అందుకని ఇవన్నీ మనం చూడంగానే మొట్టమొదటిగా ఇక్కడ గమనిస్తే ఇక నమ్మకమైన వ్యక్తి యెహోవా. అయితే నీవు నేను కూడా రక్షించబడిన యవనస్తులుగా ఏం చేయాలంటే యెహోవా వలె నమ్మకమైన వారంగా ఉండాలి. నమ్మకంగా ఉంటేనే ఆ తర్వాత ప్రార్థనలో పోరాడేది. పోరాటం ఉంటేనే చెరసాలలో ఉన్నా లేకుంటే శ్రమల్లో ఉన్నా కూడా దేవుని కొరకు మనం జీవించగలుగుతాం. మొట్టమొదటిగా నమ్మకమైన వ్యక్తిగా మనం జీవించే వారంగా ఉండాలి. అందుకనే మనం గమనిస్తే దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నట్టే నమ్మకమైన వారంగా ఉండడానికి. చూడండి, బైబిల్ గ్రంథంలో మన దేవుడు ఎలాంటి వాడంట? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక ఎందుకు నీవు నేను నమ్మకంగా ఉండాలి అంటే, మొదటి పత్రిక 5వ అధ్యాయం 24 వచ్చిన చదవండి ఒకసారి. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయను. చాలు. కాబట్టి మనం పిలిచిన దేవుడు ఎవరంట? నమ్మకమైన వాడు. అంటే కాబట్టి నీవు నేను కూడా నమ్మకమైన ప్రతి విషయంలో కూడా నమ్మకమైన వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, కొన్ని బైబిల్ గ్రంథంలో గమనిస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయము మనకు బాగా పరిచయమైన భాగమే. ఇక్కడ మనం గమనిస్తే పరలోక రాజ్యాన్ని గురించి ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. చూడండి, మనం గమనిస్తే చదవండి 16వ వచనం నుండి. సరే, ఇక్కడ మనం గమనిస్తే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. ఒక వ్యక్తికేమో ఎన్ని ఇచ్చారట? 5 తలాంతులు ఇచ్చారు. ఒకరికేమో 2 ఇచ్చారు, ఒకరికి 1 ఇచ్చాడు. అయితే ఎవరి సామర్థ్యం కొలది ఏం చేశాడట యజమానుడు? ఎవరి సామర్థ్యం కొలది వారికి తలాంతులు ఇస్తూ వచ్చాడు. ఎవరి సామర్థ్యం కొలది వారికి తలాంతులు ఇచ్చాడు. అయితే ఈ ముగ్గురు ఏం చేశారంటే, మొట్టమొదటి వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడు? చూడండి 16వ వచనంలో, 5 తలాంతులు తీసుకునేవాడు వెళ్ళి వాడితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదిస్తూ వచ్చాడు. తర్వాత 17వ వచనంలో, అలాగనే 2 తీసుకునేవాడు మరి 2 సంపాదించాను. తర్వాత 18వ వచనంలో, అయితే 1 తలాంతు తీసుకునేవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెడుతూ వచ్చాడు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఇక్కడ నమ్మకమైన వ్యక్తులుగా చూడగలుగుతా ఉన్నాం. ఇద్దరు వ్యక్తులేమో నమ్మకంగా వారు పనిచేస్తూ వచ్చారు. ఒక వ్యక్తి అయితే అపనమ్మకంగా ఉంటా ఉన్నాడు. అందుకని మనం గమనిస్తే ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది చూడండి. 20వ వచనం చదువుతారండి. 20వ వచనము లేకుంటే 19వ వచనం. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను.
మరే తలాంత తెచ్చి, అయ్యా అంత అప్పగించితివే, అయ్యుగాక చెప్పాను. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెం నమ్మకంగా ఉంటివి, నియమించేదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఇక్కడ ఏముంది రాయబడి, పుట్టినట్లు ఏముంది, ప్రవేశించమని రాయబడి వచ్చింది. తలంపు ఏమిటంటే యజమాని సంతోషంలో ఏం చేయబడుతూ ఉన్నాడు, పాలు పొందుతూ ఉన్నాడు. మొదటి 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి, 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తూ ఉన్నారు, ఏం చెప్తున్నాడు, యజమాని సంతోషంలో పాలు పొందేవారుగా ఉంటున్నారు. ఇక్కడ 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి గురించి కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. 23వ వచనంలో, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ఇద్దరు ఈ యొక్క నమ్మకంగా పనిచేస్తూ వచ్చారు. 2కు 2 సంపాదించినాడు, 2 తలాంతులకు 2 సంపాదించినాడు. 5 తలాంతుల వ్యక్తి మరి 5 సంపాదిస్తూ వచ్చాడు. అప్పగించిన పనులు నమ్మకంగా ఉంటూ వచ్చాను. అందుకే వీరిద్దరి గురించి రాయమని మాట అంటే, నీ యజమాని సంతోషంలో పాలు పొందమంటున్నాడు. అయితే 1 తలాంతు తీసుకున్న వ్యక్తి గురించి ఏం చెప్తూ వచ్చాడు చూడండి. 24 వచనం చదవండి. అయ్యా నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నువ్వు తీసుకునిమని చెప్పాను. వాడిని చూసి, సోమరైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కొయ్యవాడను, చల్లని చోట పంట కూర్చుకునేవాడినని నీ వెరుగుదవాచా. కాబట్టి ఎవరంట ఈ వ్యక్తి, సోమరి అయిన చెడ్డ దాసుడు అంటా ఉన్నాడు. కాబట్టి దేవుని విషయంలో సోమరితనంగా ఉండే వారి గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. అలాంటి వారిని ఏమంటున్నాడు, సోమరి అని చెడ్డ దాసురాలు అంటాడు దేవుడు. అందుకనే యజమాని సంతోషంలో పాలుపంపులు లేవు. ఆ ఇద్దరికేమో యజమాని సంతోషంలో పాలుపంపులు ఉంది. ఈ వ్యక్తికి యజమాని సంతోషంలో పాలుపంపు లేదు. ఏం కారణం అంటే దేవుని పని చేయలేదు. అందుకే మనం గమనిస్తే ఏమంటూ వచ్చాడు అతని గురించి, 27 వచనం చదవండి. 27 వచనం, అట్లయితే సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోని త్రోసివేయడి, అక్కడ ఏడుపును పనులు కొరకటయు ఉండను. కాబట్టి 1 తలాంతు గల వ్యక్తిని దేవుడు ఏమంటా ఉన్నాడు, పైన ఏమో సోమరైన చెడ్డ దాసుడు అంటూ వచ్చాడు. 30వ వచనంలో పనికి మాలిన ఆ దాసుని అంటాడు. అయితే ఆ వ్యక్తి అపనమ్మకమైన ఆ వ్యక్తిని ఎక్కడికి ఏమంటున్నాడు, వెలుపట చీకటిలోనికి త్రోయుడు అంటున్నాడు, అపనమ్మకమైన వ్యక్తిని. అయితే నమ్మకస్తులకు దేవుడు ఏమిస్తా ఉన్నాడంటే, ఆయన చూడండి ఇక్కడ మనం గమనిస్తే యజమానుల సంతోషంలో వారు పాలు పొందుతూ ఉన్నారు. మన యజమానుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభువానే. నీవు నేను కూడా నమ్మకంగా ఉంటే, ప్రతి విషయంలో కూడా నమ్మకం మనం ఈ లోకంలో మనం జీవించే వరకు ఉంటే మనకేముంటుంది, యజమాను సంతోషంలో పాలు పంపులు ఉంటాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన యజమానుడు. ఆ యజమానుని యొక్క సంతోషంలో నువ్వు నేను పాలు పొందే వారంగా ఉంటాం. ఎప్పుడు నమ్మకంగా ఉన్నప్పుడు. బైబిల్ చదివే విషయంలో, రెండోదిగా ప్రార్థన చేసే విషయంలో, దేవునింటికి వచ్చే విషయంలో, సమయానికి వచ్చే విషయంలో, అదేవిధంగా ప్రతి మీటింగ్కి వచ్చే విషయంలో నమ్మకంగా ఉంటే అంత మాత్రమే కాదు, దేవుని పని పరిచర్య విషయంలో, దేవునింట్లో ఏ పని ఉన్నా, అలాగే దేవుని యొక్క పరిచర్య సువార్త విషయంలో, ప్రతి విషయంలో మానక ప్రతి మీటింగ్కు ప్రతి పరిచర్యను పాల్గొనితే
అప్పుడు దేవుడు బల నమ్మకమైన దాసురా దాసురాలు అంటాడు. ఈ లోకాన్ని నిడిస్తే మన యజమానుడైన యేసు ప్రభు యొక్క సంతోషంలో పాలు పొందే వారంగా ఉంటాం. ఎంత గొప్ప ధన్యత! అందుకనే ఎపఫ్రా నమ్మకమైన వాడు, నమ్మకమైన మంచి దాసుడు. ఎపఫ్రా గురించి కూడా దేవుడు ఈ మాట అంటాడు, బల నమ్మకమైన మంచి దాసుడా. అయితే నీ విషయమే నా విషయమై దేవుడు చెప్పగలగాలి. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, 25వ అధ్యాయం మత్తయి సువార్త, మరోసారి మాట చదవండి, 20వ వచనం చదవండి. 21వ వచనం, 21వ వచనంలో చివరి 2 లైన్లు. నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. చాలు. ఇక్కడ మనం గమనిస్తే నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేసినట్ట, అనేకమైన మాట నియమిస్తాడట. రెండోదిగా యజమాని సంతోషంలో పాలు పొందేవారంగా ఉంటాం. చూడండి, మొట్టమొదటిగా మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో రక్షించబడిన వ్యక్తి దేంట్లో పంపులు ఉండాలి అంటే, మొట్టమొదటిగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ వచనం. రెండవ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. చాలా గమనిస్తే ఇక్కడ ఏమి రాయబడింది, దేవ స్వభావమందు పాలివారముగా చేయబడతా ఉన్నాం. 4వ వచనంలో, భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు. కాబట్టి రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా దేవ స్వభావంలో పాలివారం అయ్యే వారంగా ఉంటాం. ఇంకో మాట గమనిస్తే హెబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిల్లలు, చాలు గమనిస్తే రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందేవాడుగా ఉంటాడు. కాబట్టి నేను తలంపు ఏమిటంటే, అక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గమనిస్తే 21వ వచనంలో 5 తలాంతుల వ్యక్తి కానీ 2 తలాంతుల వ్యక్తి కానీ ఏం చేయబడతా ఉన్నాడు, అనేకమైన మాట మీద నియమించబడమే కాదు, రెండోదిగా ఏమంటా ఉన్నాడు అక్కడ, మీ యజమాని సంతోషంలో పాలు పొందాలంటా ఉన్నాడు. యజమాని సంతోషంలో పాలు పొందాలంటే మొట్టమొదటిగా రక్షణ పొందాలి. దైవ స్వభావంలోనికి పరలోక పిలుపులో పాలు పొందే పరిశుద్ధ సహోదరులను రాయబడి వచ్చింది. మొట్టమొదటి రక్షణ పొందే అనుభవంలోనికి రావాలి. రక్షించబడిన వారిలో నీవు నేను కూడా పాలివారుగా చేయబడాలి. ఆ తర్వాత రక్షించబడిన తర్వాత మనం ఏ విషయాల్లో మనం పాలివారంగా ఉండాలి అంటే, చూడండి హెబ్రీయుల రాసిన పత్రిక, అక్కడ ఒక మాట చూడండి, 12వ అధ్యాయం. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8వ వచనాన్ని. పదే వచనం. మనము పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. తలంపినట్టే మనం దేనిలో పాలు పొందాలంట, పరిశుద్ధతలో పాలు పొందాలి. తన పరిశుద్ధతలో అంటే ఈ లోకంలో ఉన్నంతవరకు కూడా నీవు నేను కూడా వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటే ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొందే వారంగా ఉంటాం. మొట్టమొదటిగా
దైవ స్వభావంలోనికి దైవ స్వభావంలో పాలువారం చేయబడడం కాదు, దైవ స్వభావంలో పాలువారం చేయబడిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత రెండోదిగా పరిశుద్ధతలో పాలువారం కావాలి. పరిశుద్ధత మనం కలిగి ఈ లోకంలో జీవించే వారికి ఉండాలి. కొన్ని పర్యాలు మనం పరిశుద్ధతను కోల్పోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? శిక్ష అనుగ్రహించి ఏం చేస్తాడట? 10వ వచనంలో, వారు కొన్ని దినాల మట్టుకు తమకు ఇష్టమైన వచ్చినట్లు మనల్ని శిక్షించరు, కానీ మనం తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకు ఆయన శిక్షించున్నాడు అంటాడు. రెండోదిగా దేవుడు అంటా ఉన్నాడు, పరిశుద్ధతలో పాలువారంగా ఉండాలి, పాలువారంగా చేయబడాలి. పరిశుద్ధలో పాలువారంగా చేయబడతాం. ఎప్పుడు మనం పరిశుద్ధంగా జీవిస్తే మనం కూడా పరిశుద్ధంలో పాలువారంగా చేయబడతాం. అది రెండవది. మూడవదిగా మనం గమనిస్తే చూడండి, మూడవదిగా 2 కొరింథీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 3వ వచనం చదవండి, 8వ వచనం చదవండి. ఆ ఆ ఆ చాలా ఇక్కడ గమనిస్తే పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో రాయబడుతుంది. పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొంపులు అంటున్నాడు. పాలు పొందుట తలంపు ఏమిటంటే, మన యజమానుడైన యేసుప్రభువారు ఆయన సంతోషంలో నేను పాలు పొందాలంటే భూమి మీద ఉండగానే మొట్టమొదటిగా రక్షించబడాలి, దైవ స్వభావంలో పాలు పంపులు పొందేవారంగా ఉండాలి. రెండవదిగా పరిశుద్ధతలో మనం పాలు పొందేవారంగా ఉండాలి. మూడవదిగా పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పంపులు పొందాలి, పాలు ఉండాలి మనకు. పరిశుద్ధులు ఏదైనా అక్కరలో ఉన్నప్పుడు వారికి పరిచర్య చేసే విషయంలో వారికి పరిచర్య చేస్తే మనం కూడా ఆ పరిచర్యలో పాలువారంగా ఉండాలి భూమి మీద ఉన్నప్పుడు. అలాంటి విషయాల్లో మనం నమ్మకమైన వారంగా ఉంటే ఈ లోకం నిలిస్తే మన యజమానుడైన యేసుప్రభువు వారితో కూడా నేను ఆ యొక్క సంతోషంలో పాలు పొందే వారంగా ఉంటాం. పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పంపులు మనం కలిగి ఉండాలి, పాలు పొందే వారంగా ఉండాలి. నాలుగోదిగా మనం గమనిస్తే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు శ్రమలలో చాలా ఏంటంటే దేనిలో పాలువారం కావాలంట? క్రీస్తు శ్రమలలో పాలువారం కావాలి. చూడండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమల్లోను రాజ్యంలోను సహనంలోను పాలువాడిన యెహోవాను ఇక్కడ యోహాను దేంట్లో పాల్పడినట? యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యంలోను సహనంలోను పాల్పడుతూ వచ్చినాడు. అంటే శ్రమలలో యోహాను ఏం చేసినట్టు? యేసును బట్టి శ్రమల్లో పాలువాడుగా ఉన్నాడు. శ్రమల్లో కూడా మనం పాలువారంగా ఉండాలి. మొట్టమొదటిగా దైవ స్వభావంలో పాలువారంగా చేయబడాలి. రెండోది పరిశుద్ధతలో పాలువారంగా ఉండాలి. మూడోదిగా మనం గమనిస్తే మూడోదిగా క్రీస్తు కొరకై జీవించే పరిచర్యలో కూడా పరిశుద్ధుల కొరకైన పరిచర్య పాలువారంగా ఉండాలి. నాలుగోదిగా మనం గమనిస్తే ఏం రాయబడింది అక్కడ? క్రీస్తు శ్రమలలో పాలువారంగా ఉండాలి. దాని కొరకు అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏమంటూ వచ్చినాడు చూడండి. 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక, ఏ విధము చేతునైనను ఆయనను ఆయన పునరుద్ధాన బలమును
ఎరుగు నిమిత్తమును ఆ, ఆ, ఎరుగు నిమిత్తము ఆ, ఆ, ఎందుకట క్రీస్తు శ్రమలలో పాలువాడు ఏమిటో తెలుసుకోవడానికి సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా క్రీస్తు శ్రమలో పాలువాడుతూ వచ్చాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను కూడా యేసు రమ్మును అనుకున్న యోహాను, యేసు ప్రేమించిన శిష్యులను రాయబడింది. యోహాను కూడా ఏం చేసినాడు? యేసుని బట్టి శ్రమలలో పాలుపడుతూ వచ్చాడు. అందుకే నేను కూడా క్రీస్తుని బట్టి శ్రమలో పాలువారంగా ఉండాలి. క్రీస్తు శ్రమలలో మనం పాలువారంగా ఉండాలి. ఐదవదిగా చూడండి, ఐదవ విషయం మనం గమనిస్తే, ఐదవదిగా ఫిలిప్పీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయం చదవండి. 3 నుంచి 6 కలిసి ఉంటాయి. చాలు. దేనిలో పాలువారం కావాలంట? సువార్తలో పాలువారం కావాలి. తలంపు ఏమిటంటే, ఎందుకు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటామంటే, మనం ఈ లోకాన్ని నిలిచిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు ఆ మహిమలో, ఆ సంతోషంలో నేను పాలువారం కావాలంటే ముందు ఈ భూలోకంలోనే ఆ శ్రమల్లోనూ, పరిశుద్ధతలోను, దైవ స్వభావంలోను మనం పాలువారంగా చేయబడాలి, పాలువారంగా ఉండాలి. పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలో పాలువారంగా ఉండాలి. తర్వాత స్వార్థలో పాలువారంగా ఉండాలి. సంఘం స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు సంఘంతో కలిసి ఏకీవించి స్వార్థలో పాల్గొనే వారంగా ఉండాలి. ఈ ఫిలిప్పీ సంఘం అపోస్తలుడైన పౌలుతో పాటు ఏం చేశారంట? మరోసారి చదవండి, 3వ వచనము. మొదటి దినం నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి అంటాడు. స్వార్థలో పాలువారంగా ఉండాలి. స్వార్థ సంఘం ద్వారా, బెత్లెహేము ద్వారా స్వార్థ అడుగుతామంటే మనం ఇంటికాడ ఉంటే పాలువారంగా ఉండలేం. సంఘంతో కలిసి స్వార్థ ప్రకటిస్తే ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఎదిరింపులైనా, ఎన్ని తిట్లైనా, ఎన్ని పోరాటాలైనా మనం భరించే వారంగా ఉంటే అప్పుడే మనం స్వార్థలో సంఘంతో కలిసి పాలువారంగా ఉంటాం. యవనస్తులంగా స్వార్థలో పాలువారంగా ఉండాలి. ఇంకో మాట గమనిస్తే చూడండి, ఇంకో మాట మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం, 2 కొరింథీ రాసిన పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయం. రెండవ పత్రిక 8వ ఆ మాట కాదు, ఇంకొక మాట ఏముంటుందంటే ఆదరణలో పాలువారంగా ఉండాలని ఒక మాట మనం చూడగలుగుతాం. ఆదరణలో పాలువారంగా మనం చేయబడాలి. సరే, కాబట్టి ఆదరణలో మనం పాలువారంగా చేయబడాలి. ఇక్కడ 2వ పత్రిక మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే ప్రభు ఆయన సమస్త అనుగ్రహించే దేవుడని మనం చూడగలుగుతా ఉన్నాము. 4వ వచనం చదవండి. తర్వాత 7వ వచనం, మీరు శ్రమలలో ఎలాగ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుదుము గనక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమైనది. కాబట్టి
ఆరోదిగా మనం గమనిస్తే ఆదరణలో పాలువారంగా ఉండాలి. మన యొక్క ఇరుగు వారు కానీ సంఘానికి వచ్చేవారు కానీ ఏదైనా బాధలు ఉన్నప్పుడు వారిని ఏం చేయాలి? మనము ఆదరించే వారంగా ఉండాలి. నీ తోటి స్నేహితుడు కానీ ఎవరైనా కానీ వారు కష్టాలు ఉంటే వారిని ఆదరించే వారంగా ఉండాలి. ఎందుకంటే మన ప్రభు సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. 3వ వచనం గమనిస్తే ఏం రాయబడింది? కనికరం చూపుతుంది, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడని రాయబడి వచ్చింది. కాబట్టి ఆ దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆదరణలో కూడా మనము పాలువారంగా ఉండాలి. పౌలు అంటా ఉన్నాడు. ఆ తర్వాత చివరిగా మనం గమనిస్తే చూడండి, చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదవండి. పేతురు రాస్తూ మాట అంటాడు, తోటి పెద్దను బయలుపరచబడబో మహిమలో పాలువాడినైన నేను మీలోని పెద్దను హెచ్చరిస్తూ ఉన్నాను. పేతురు చూడు ఎంత ధైర్యంగా చెప్తా ఉన్నాడు. బయలుపరచబడు మహిమలో పాలువాడినై ఉన్నానంటున్నాడు. పాలువాడినైన నేనంటున్నాడు. అంటే క్రీస్తు మహిమలో ప్రవేశం, దాంట్లో మనం పాలువారంగా చేయబడాలంటే ఈ భూమి మీద ఉండగానే మొట్టమొదటిగా దైవ స్వభావంలోనికి పాలువారంగా చేయబడాలి. నీ పావుల నుంచి పశ్చాత్తపడి యేసు ప్రభువు ద్వారా రక్షించబడి దైవ స్వభావంలోనికి పాలువారంగా చేయబడాలి. లోకం యొక్క భ్రష్టత్వాన్ని తప్పించుకొని దైవ స్వభావంలోనికి పాలువారంగా చేయబడాలి మొట్టమొదటిగా. ఆ తర్వాత పరిశుద్ధుల పాలువారంగా, ఆ తర్వాత పరిశుద్ధుల కొరకైన పరిచయలో పాలువారంగా, శ్రమలలో పాలువారంగా, స్వార్థలో పాలువారంగా, ఆదరణలో పాలువారంగా, ఆ తర్వాత క్రీస్తు యొక్క మహిమలో నీవు మేము పాలువారంగా చేయబడతాం. క్రీస్తు కలిగిన ఆయనతో పాటు నువ్వు నేను ఆయన సంతోషంలో నేను పాలు పొందేవారంగా ఉంటాము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ 21వ వచనంలో ఏమంటాడు? నీ యజమాని సంతోషంలో పాలు పొందమంటాడు. నమ్మకమైన వారు, నమ్మకమైన వ్యక్తుల్లో ఈ 6 లక్షణాలు చూడగలగాలి. ఇవన్నీ మనం ఉంటే అప్పుడే మనం నమ్మకమైన వారంగా ఉంటాం. ఎపఫ్రా వలె ఈ లోకాన్ని నడిస్తే ఆయన మహిమలో ప్రవేశించే వారంగా ఉంటాం. నిత్య మహిమ. అదే మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదేగు దేవుడిని రాయబడి వచ్చింది. ఆ నిత్య మహిమలో నీవు నేను కూడా పాలువారంగా చేయబడాలంటే ఏం చేయబడాలి? మొట్టమొదటిగా దైవ స్వభావంలో పాలువారంగా చేయబడాలి. రెండోదిగా ఏం చూసుకుంటూ వచ్చాము? ఏం చూసుకున్నాం? రెండోదిగా పరిశుద్ధతలో పాలువారంగా, మూడవదిగా పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలువారంగా చేయబడాలి, నాలుగవది శ్రమలలో పాలువారంగా ఉండాలి, ఐదవదిగా దేంట్లో? స్వార్థలో పాలువారంగా ఉండాలి, ఆరవదిగా ఆదరణలో పాలువారంగా ఉండాలి. ఆ తర్వాత పౌలు అంటాడు, అపోస్తలుడైన పేతురు అంటాడు, బయలుపరచబడు మహిమలో పాలువాడినైన నేను అంటాడు. తన నిత్య మహిమలో నీవు నేను పొందాలంటే యేసు ప్రభువుతో పాటు మన యజమానుడైన దేవుడు యేసు ప్రభువుతో పాటు ఆ యజమాని సంతోషంలో నీవు నేను పాలువారంగా ఉండాలి అంటే ఈ లోకంలో నీవు నేను నమ్మకమైన వారంగా ఎపఫ్రా వలె. ఎపఫ్రా నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎపఫ్రా కూడా దైవ స్వభావంలో పాలువాడుతూ వచ్చాడు. రెండవదిగా పరిశుద్ధతలో పాలుపాడుతూ వచ్చాడు. మూడవదిగా పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలో పాలుపాడుతూ వచ్చాడు. తర్వాత శ్రమలలో పాలుపాడుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఆదరణలోను స్వార్థ ప్రకటనలోను పాలుపాడుకుంటూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలుతో పాటు పరిచర్య చేస్తూ వచ్చాడు. అందుకే అక్కడ రాయబడుతూ వచ్చింది కొలస్సీయుల రాసిన పత్రికలో. ఏం రాయబడింది చూడండి. కొలస్సీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం ఒకసారి ఏం రాయబడింది? ఎపఫ్రా అయిన మా ప్రియుడును తోడి దాసుడు అంటాడు. ఇంకా ఫిలెమోను రాసిన పత్రికలో